ఓం శ్రీ మహాగణాధిపతియే నమో నమః. అందరికీ నమస్కారం అండి. పుష్యమాసంలోని సంకటహర చతుర్థి పూజా వివరాలు అలాగే ఈ వ్రత కథ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా పుష్యమాసంలో సంకటహర చతుర్థి 17 జనవరి 2025 శుక్రవారం రోజున వచ్చిందండి. ఈ తిథి వివరాలు ఏంటి అంటే 17 జనవరి రోజు తెల్లవారుజామున 4:06కి చవితి మొదలైందండి. అలాగే 18 జనవరి తెల్లవారుజామున 5:30 వరకు ఉంది. ఇక్కడ 17 జనవరి 2025 రాత్రి సూర్యోదయము సమయము 9:12కి, అంటే 9:12 వరకు మనం ఉపవాసం ఉండి తర్వాత పూజలన్నీ ముగించేసుకుని అప్పుడు మనము ప్రసాదం తీసుకోవచ్చు అన్నమాట. ఈరోజు పూజలోని గణేశుడి స్తోత్రాలు అండి. స్వామివారి అష్టోత్తర శతనామావళి కానీ, లేదు అంటే అన్నింటికన్నా ముఖ్యమైనది సంకటనాశన గణేశ స్తోత్రము అని ఉంటుంది. అదే ప్రణమ్యం శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం అంటే దీంతోనే మొదలవుతుంది. మనందరికీ కూడా ఈ స్తోత్రం గురించి బాగా తెలుసు. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఇది వినండి, లేదంటే చక్కగా చదువుకోండి. తప్పకుండా చదువుకొని స్వామివారికి ఈరోజు ఈ స్తోత్రాన్ని సమర్పించుకోండి. ఈరోజు ఉండ్రాళ్ళు కుడుములు స్వామికి చాలా ప్రీతికరం కదండి. ఇవి నైవేద్యం కింద మనం నివేదన చేసుకోవచ్చు. అసలు ఈ సంకటహర చతుర్థి పూజ పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో వచ్చే చవితి, అంటే పౌర్ణమి తర్వాత 4వ రోజున ఈ సంకటహర చతుర్థి పూజ చేస్తారండి. ఎవరైతే ఈరోజు పూజ స్వామివారికి చేస్తారో వాళ్ళ జీవితంలో ఏవైనా జరగకుండా, సంఘటనలు ముందుకు వెళ్లకుండా ఆగిపోయి ఉంటే ఆ సంకటం అంటే ఆ కష్టాన్ని స్వామి తొలగించి ఆ పని ముందుకి జరిగేటట్టు చేస్తారు. ఈ పూజ ముఖ్యంగా పిల్లల కోసం అండి. సంతానం లేని వాళ్ళు కానీ, లేదు అంటే పిల్లల అభివృద్ధి కోసం, వాళ్ళ చదువులు, వాళ్ళ క్షేమం, లేదంటే వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ పిల్లల కోసం ముఖ్యంగా చేస్తారండి. ఈ సంకటహర చతుర్థి మనం 5 నెలలు కానీ, 9 నెలలు కానీ, 11 నెలలు కానీ స్వామికి అనుకుని ఆ 5 నెలలు కూడా, అంటే ఉదాహరణకి మనం 11 నెలలు చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజు, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజున ఈ చవితి పూజ చేసుకోవాలండి. ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి సూర్యోదయం అప్పుడు పూజ చేసుకుని స్వామికి నైవేద్యం నివేదించి అది మనం ప్రసాదం కింద స్వీకరించాలి. అంటే భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది, అంటే స్వామి పుట్టినరోజు. ఈ భాద్రపద మాసంలో వచ్చే చవితి శుక్లపక్షంలో వస్తుందండి. తర్వాత కృష్ణపక్షంలోని, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు సంకట చతుర్థి మొదలెట్టచ్చండి. కానీ అప్పుడు మనకి పితృపక్షాలు మొదలవుతాయి కాబట్టి ఈ సమయంలో ఈ సంకట చతుర్థి నోము ప్రారంభించకూడదు. అందుకని ఆశ్వయుజ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో ఉన్న చవితికి మొదలు పెట్టుకోవాలన్నమాట. అప్పటి నుంచి మొదలు పెట్టుకుని కరెక్ట్గా మనము 5 నెలలు కానీ, లేదు అంటే 9 నెలలు కానీ, 11 నెలలతోని ఈ నోముని మనకి వీలైనంత వరకు మొక్కుకొని ఈ నోముని జరుపుకోవచ్చండి. ఇప్పుడు ఈ పూజను చేసి ఎంతో పెద్ద రాజులు కూడా విజయాన్ని పొందారండి. ఆ కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము చక్కగా. స్వామివారు మన కోసం పువ్వుని వదిలేశారండి. స్వామి మనకి ప్రసాదాన్ని ఇచ్చారు. చాలా సంతోషం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమో నమః. ఈ నోము చేస్తే ఎంత పెద్ద సంకటమైనా ఇట్టే తొలగిపోతుంది అంటారండి. పూర్వకాలంలో చాలా పెద్ద రాజులు కూడా ఈ నోమును చేశారు. ఆ కథ ఏంటో ఈరోజు మనము విందామండి. విని మనస్ఫూర్తిగా అక్షంతలు వేసుకొని మనకున్న కోరికని స్వామికి నివేదించుకుందామండి. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పూర్వకాలంలో కృతవర్మ అని ఒక పెద్ద రాజు ఉండేవాడు.
ఈ రాజుకి ఒక భార్య ఉండేది. వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా ప్రేమ, గౌరవం కూడా ఉండేది. కానీ ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించినా వీళ్ళకి పిల్లలు లేరు, సంతానం లేరు. ఆ కృతవర్మ ఎంతో బాధపడేవారు. ఆయన జాతకం చూపిస్తే ఆ కృతవర్మ జాతకంలోనే సంతాన యోగం లేదు అని ఈ జ్యోతిష్యులందరూ చెప్తారు. అంటే వేరే రాణుల్ని పెళ్లి చేసుకున్నా కూడా ఫలితం ఉండదు అని. ఇది తెలుసుకున్న కృతవర్మ ఎంతో బాధపడి ఇన్ని డబ్బులు, ఇన్ని రాజ్యం ఉన్నా నేనేం చేసుకుంటాను అని అవన్నీ కూడా ఆ మంత్రులు చేతిలో పెట్టేసి కృతవర్మ ఆయన భార్య కూడా అడవికి వెళ్ళిపోయి ప్రాయోపవేశము అంటే తపస్సు చేసుకుంటూ అలా మరణించడం అన్నమాట. అంటే ఈ రాజ్యాలని, ఈ భోగభాగ్యాలని అన్నీ కూడా వదిలేసి ప్రాయోపవేశం కోసం అడవిలోకి వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేస్తారు. ఆహారం మానేసి ఆకులు అలములు తింటూ, అంటే ఇంకా వాళ్ళు చనిపోయే స్థితిలోకి వచ్చేస్తారనమాట. ఇదంతా చూసిన నారద మునీంద్రు వారు వాళ్ళ ఈ కృతవర్మ పెద్దల వద్దకు వెళ్తారు. అసలు వీళ్ళకి సంతాన యోగం ఎందుకు లేదు, ఏంటి కారణము అంటే ఈ కృతవర్మ తాతలు ముత్తాతలు ఇలా చెప్తారు, మాకు సంతాన యోగం కలగాలి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు అంటే కృష్ణపక్షంలో వచ్చే చవితి రోజు గణపతికి పూజ చెయ్యాలి. ఈ పూజా వివరాల గురించి మా మనవడికి కూడా వివరించండి స్వామి అని వాళ్ళందరూ వేడుకుంటే నారద స్వామి కిందకి వచ్చి ఈ కృతవర్మతో ఇదంతా చెప్తారు. అప్పటి నుంచి ఆ అడవిలోని ఈ తపస్సు మానేసి ఈ గణపతికి ప్రతి చవితి రోజు పూజ చేస్తూ అలాగే వాళ్ళ సంసార జీవనాన్ని కూడా సాగిస్తారు. అనుకోకుండా ఆయన భార్య గర్భవతి అవుతుంది. ఇది తెలుసుకున్న కృతవర్మ ఆమెని మళ్ళీ తిరిగి రాజ్యానికి తీసుకెళ్ళిపోతారు. ఆ రాజ్యంలో వాళ్ళందరూ కూడా చాలా వేడుకలు, సంబరాలు జరుపుకుంటారు. ఆమె గర్భవతి అవుతుంది. తర్వాత కృతవర్మ ప్రతి చవితికి పూజ చేస్తారు, కానీ ముందు అంత భక్తి శ్రద్ధలతో నిర్వహించరు. 10 నెలలు గడుస్తాయి. ఆమె ఒక మగబిడ్డని కంటారు. పిల్లాడి పుట్టిన తర్వాత ఆ పిల్లాడి మొహము చందమామలాగా దగలాడిపోతూ ఒక కాంతి వెలుగులో ఎంతో బాగుంటాడు. అంటే విఘ్నేశ్వరుడి ప్రసాదం కదా, ఆయన కటాక్షం వల్ల పుట్టిన ఆ బిడ్డ కాంతితో మెరిసిపోతూ ఉంటాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పిల్లడికి చేతులు కాళ్ళు ఉండవన్నమాట. అవిటివాడిలా ఉండిపోతాడు. ఇది చూసి ఆ తల్లి చాలా బాధపడి, ఎందుకు స్వామి నాకు ఇలాంటి అంగహీనుడు అయిన ఒక కొడుకునిచ్చావు, మంచి పుత్రుని నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని ఆ తల్లి ఎంతో బాధపడుతూ మొరబెట్టుకుంటారు. అలా ఆ పిల్లడు పాపం నడవలేని పరిస్థితి, చేత్తో ఆహారం తీసుకోలేని పరిస్థితి. కానీ ఇంకా పుత్రుడు పుట్టాడు కదా, తప్పక వాళ్ళు ఆ పిల్లాడికి కృతవర్మ కొడుకు పేరు కర్త వీర్యుడు అని నామకరణం చేస్తారు. ఆ పిల్లాడికి 11 సంవత్సరాలు వస్తాయి. ఒకరోజు దత్తాత్రేయ స్వామి ఈ కృతవర్మ సామ్రాజ్యానికి వచ్చి, నీ కొడుకు చాలా అద్భుతంగా అందంగా ఉంటాడు అని నేను విన్నాను, ఒక్కసారి తనని కలిసి మాట్లాడి వెళ్దాము అని వచ్చాను అని దత్తాత్రేయ స్వామి కృతవర్మతో చెప్తారు. కానీ కృతవర్మ వాళ్ళు చాలా సందేహిస్తారు, ఈ పిల్లాన్ని చూపిద్దామా వద్దా అని. మొత్తానికి ఆ పిల్లాడిని ఒక మనిషి ఎత్తుకుని దత్తాత్రేయ స్వామి వద్దకు తీసుకొస్తారు. అప్పుడు స్వామివారు ఆ పిల్లాడిని చూస్తారు. కృతవర్మ దత్తాత్రేయ స్వామితో ఇలా అంటారు, ఎంతో కష్టపడి వినాయక వ్రతం చేశాము చవితి రోజు, కానీ మాకు ఇలాంటి పిల్లాడు వచ్చాడు స్వామి, ఎందుకు ఇలా జరిగింది అంటే దత్తాత్రేయ స్వామి దీనికి అసలైన కారణం చెప్తారు. నువ్వు చవితి పూజలు చేశావు సరే, కానీ ఆచమనీయం చేస్తున్నప్పుడు, నీ వేళ్లతో ఆచమనీయం చేస్తున్నప్పుడు నువ్వు సరిగ్గా చెయ్యలేదు, అందుకని
అందుకే నీ పుత్రుడుకి కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. నేను ఈరోజు మీ అబ్బాయికి ఒక మంత్రోపదేశం చెప్తాను. అది అతను మనస్ఫూర్తిగా మంత్రాన్ని జపించుకుని ఆ వినాయకుడిని కొలుచుకుంటే స్వామి తప్పకుండా అనుగ్రహిస్తారు అని దత్తాత్రేయుడు వారు సెలవిస్తారు. ఆ పిల్లాడు మంత్రోపదేశం తీసుకుని, నాన్నగారు నేను ఈ మంత్రాన్ని అడవిలోకి వెళ్ళి జపం చేసుకుంటాను అని ఒక మనిషిని పల్లకీగా అంటే ఒక మనిషి మొయ్యాలండి ఈ పిల్లాడిని. ఆ మనిషి మూసుకుంటూ అడవిలోకి తీసుకుని వెళ్తే కొన్ని సంవత్సరాల పాటు ఈ పిల్లాడు జపం చేసుకుంటాడు. మొత్తానికి ఆ గణపయ్య ఈ బాలుడి తపస్సుకి ప్రసన్నమై స్వామివారు ఆ బాలుడికి దర్శనాన్ని ఇస్తారు. ఇచ్చి ఆ పిల్లాడికి కాళ్ళు చేతులు తిరిగి ప్రసాదిస్తారు. అలాగే సహస్రహస్తాలు అంటే ఆ పిల్లాడికి 1000 చేతులు స్వామి ప్రసాదిస్తారు. అంటే ఒక చేతిలో జపమాల పట్టుకుని తపస్సు చేయవలసిన పిల్లాడికి 1000 చేతుల్ని ప్రసాదిస్తారు. ఈ రూపము, ఆయన రూపము ఎంతో శక్తివంతంగా కనిపిస్తుంది. అసలు ఈ కృతవర్మ పుత్రుడు కార్తవీర్యుడు ఎవరు అంటే నారాయణుడి సుదర్శన చక్ర తాలూకా అంశం అంటండి. ఆ సుదర్శన చక్రమే ఈ కార్తవీర్యుడు అంటే కొన్ని శాపాల వల్ల ఇలా పుడతారు అంట. అతనికి 1000 చేతుల్ని ఈ వినాయకుడు ప్రసాదిస్తారు. దీంతో ఆయన మళ్ళీ కాళ్ళు చేతులు వచ్చి ఆయన ఈ మంత్ర జపము ఫలించి వినాయకులు వారు ఆశీర్వదిస్తారు. ఇదండి సంకటహర చతుర్థి వ్రత కథ. మనం ఏది అనుకున్నా సరే స్వామి తప్పకుండా ఎంత పెద్ద కష్టమైనా ఆయన సులువుగా తీరుస్తారండి. భక్తి శ్రద్ధలతో మనందరం కూడా రేపే కాదండి, పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు కృష్ణ చవితి రోజు భక్తి శ్రద్ధలతో మనందరం పూజ చేసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతియై నమో నమః.